సరే ఏంటి సార్ ఈ గుంటూరు పార్లమెంట్ లో ఈసారి ఇక్కడ గెలిపేవారండి. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడ పోటీ చేయబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి కిలార్ రోషి గారు పోటీ చేయబోతున్నారు. మరి వీరిద్దరిలో ఈసారి గెలిపేవారండి ఇక్కడ. ఖచ్చితంగా బ్రహ్మచారి చంద్రశేఖర్ పారిశ్రామికవేత్త. ఆయన రేపొద్దున మూడు పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి పార్టీలు ఉన్నాయి కాబట్టి కేంద్రం నుంచి నిధులుగా తేవటంలో కానీ, ఐటీ కంపెనీలు తేవటంలో కానీ, ప్రాజెక్టులు తేవటంలో కానీ ఎక్కువ కృషి చేస్తారని నమ్మకంతో ప్రజలు పెమ్మసాని గారిని గెలిపిస్తారని నమ్మకం. ఓకే, పెమ్మసాని గారు గెలుస్తారని మీరు అంటున్నారు. మరి ఇక్కడ జగన్ గారు సంక్షేమ పథకాలు అవన్నీ ఉన్నాయి, ప్రతి ఇంటింటికి వచ్చినాయి అనేసి రోషి గారు చెబుతున్నారు. ఈసారి గెలుపు అనేసి ఆయన అంటున్నా ఉన్నారు. మరి మీరు దీనికి జగన్ సంక్షేమ పథకాలు ఎవరికి అందరికి 100% ఎవరికి రాలేదు. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడే డెవలప్మెంట్స్ ఎక్కువ జరిగినాయి. అది ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్ గారు ఉన్నప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే మద్యం ఎర్లై పారుతుంది, రౌడీజం, ఇష్టారాజ్యంగా హత్యా రాజకీయాలు ఎక్కువ జరుగుతున్నాయి. కానీ అభివృద్ధి అయితే మాకు తెలిసి ఏం కనిపించట్లేదు. గంజాయి టన్నుల గంజాయి మన రాష్ట్రంలో పట్టుబడతా ఉంది. మీరు చూస్తారే ఉన్నారు. మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, ఇదంతా విచ్చలవిడిగా దౌర్జన్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి జగన్ ప్రభుత్వాన్ని పూర్తిగా జనం వ్యతిరేకిస్తున్నారు. గెలుపు పెమ్మసాని చంద్రశేఖర్ గారు 100% పెమ్మసాని చంద్రశేఖర్ గారే గెలుస్తారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు.